హాయ్ హలో డూడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న 90% ఆఫ్ ది పీపుల్ మీ ఫేస్‌ని రాంగ్‌గా ఫేస్ వాష్ చేసుకుంటున్నారు. దాంతోనే మీ ఫేస్ అనేది యాక్నే రావడం, మీ స్కిన్ అనేది డల్‌గా అయిపోవడం, లేకపోతే మీ ఫేస్ పైన ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం, లేకపోతే తొందరగా ఏజింగ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను డైలీ ఫేస్ వాష్ చేసుకుంటున్నా, నా ఫేస్‌ని మంచిగా కేర్ తీసుకుంటున్నా, అయినా సరే నా ఫేస్ పైన ఎక్కువ యాక్నే వస్తుంది అనుకుంటూ ఉంటారు. మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇక్కడ మీకు తెలియకుండా మీ ఫేస్‌ని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు. సో కాబట్టి ఈరోజు వీడియోలో ఆ మిస్టేక్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే కాజెస్ ఏంటి, అండ్ వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేసి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే, నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్‌లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా నువ్వు సీరియస్‌గా ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఫేస్ వాష్ చేసుకోవడం అంటే వాటర్ తీసేసుకొని మంచిగా సోప్ తీసుకొని రబ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అనుకుంటారు. సో ఇది కాదనమాట. సో ఇలా చేస్తున్నారంటే మీ ఫేస్‌ని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. అండ్ మీ ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఒక బ్యాలెన్స్డ్ బ్యాక్టీరియా ఉంటుంది. అండ్ మీ ఫేస్ స్కిన్ పైన మంచిగా న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. సో నువ్వు డైలీ ర్యాండమ్‌గా ఫేస్ వాష్‌ని ఇలా వాటర్‌తో, సోప్‌తో హార్డ్‌గా రబ్ చేసావంటే నీ ఫేస్ పైన ఉండే న్యాచురల్స్ అండ్ నీ బ్యాక్టీరియా అండ్ ఇవన్నీ సెన్సిటివ్‌గా ఉండే స్కిన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. దీంతో నీ స్కిన్ పైన యాక్నే రావడం అండ్ పింపుల్స్ ఉండడం, లేకపోతే డార్క్ స్పాట్స్ రావడం ఇలా జరుగుతుంది. సో ఇలా రావడానికి మనం చేసే మిస్టేక్స్ ఏంటో వన్ బై వన్ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాషింగ్ 2 మినిట్ టైమ్స్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే, మనం డైలీ ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుంటే మనం చాలా క్లీన్‌గా ఉంటుంది, మన ఫేస్ మంచిగా క్లీన్ చేసుకున్నాం అనుకుంటుంటారు. సో అది టోటల్లీ రాంగ్ అనమాట. మీ స్కిన్ పైన మంచిగా న్యాచురల్ ఆయిల్స్ అండ్ మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు డైలీ ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్నావంటే నీ స్కిన్ పైన ఉండే న్యాచురల్ ఆయిల్స్ అన్ని మొత్తం స్ట్రిప్ చేసేస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే నీ స్కిన్ ఇంకా ఆయిల్‌ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది నీ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఆ టైంలో నీ స్కిన్ అనేది చాలా ఆయిలీగా అయిపోతుంది. దాంతో పింపుల్స్ రావడం ఇలా జరుగుతుంది. సో కాబట్టి మేక్ షూర్ మాక్సిమం అంటే డైలీ 2 టైమ్స్ మాత్రం ఫేస్ వాష్ చేసుకోండి. అది మార్నింగ్ ఒకసారి అండ్ నైట్ పడుకునే ముందు ఒకసారి. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి చీప్‌గా దొరుకుతున్నాయని బడ్జెట్‌లో ఉండే ఫేస్ వాష్ యూజ్ చేయడం, లేదా హార్డ్ సోప్స్‌ని యూజ్ చేయడం. ఇలా యూజ్ చేయడం వల్ల నీ స్కిన్ బ్యారియర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే నీ స్కిన్‌కి ఒక పీహెచ్ లెవెల్ అని ఉంటుంది. 5.5-6 వరకు పీహెచ్ లెవెల్ అని ఉంటుంది. ఆ పీహెచ్ లెవెల్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడే మన స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అంతకంటే ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసావంటే, లైక్ హార్డ్ సోప్స్ కానీ, లేకపోతే హార్ష్ కెమికల్ ఫేస్ వాషెస్ కానీ యూజ్ చేసావంటే నీ స్కిన్ పైన ఉండే పీహెచ్ లెవెల్‌కి అండ్ నువ్వు యూజ్ చేసే ప్రొడక్ట్స్ పీహెచ్ లెవెల్‌కి మ్యాచ్ అవ్వక నీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. దీంతో నీకు యాక్నే రావడం, లేకపోతే నీ ఫేస్ పైన డార్క్ స్పాట్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మాక్సిమం ప్రతి ఒక్కరు మంచి ఫేస్ వాషెస్‌ని అయితే యూజ్ చేయండి. మంచి జెంటిల్ ఫేస్ వాషెస్‌ని అయితే యూజ్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మంచి ఫేస్ వాషెస్ పైన వీడియో చేయాలంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దానిపైన కూడా ఒక క్లియర్ వీడియో చేద్దాం, బడ్జెట్‌లో మంచి ఫేస్ వాషెస్ ఏమేమి ఉన్నాయనేసి. సో ఇదనమాట సెకండ్ థింగ్. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇవన్నీ స్మాల్ థింగ్సే కదా అనేసి. సో ఈ చిన్న థింగ్స్ చేంజ్ చేసుకోవడం వల్లనే మీ స్కిన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఏదో నువ్వు పెద్ద ప్రొడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైలీ చేసి ఈ చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకున్నారంటే మీ స్కిన్ అనేది వితిన్ వీక్స్‌లోనే చాలా మంచిగా కనబడుతుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ థింగ్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఏంటంటే నీ ఫేస్‌ని హార్డ్‌గా రబ్ చేయడం. చాలామంది ఏమనుకుంటారంటే, హార్డ్‌గా రబ్ చేస్తే మన స్కిన్ పైన ఉండే డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఫేస్ అనేది క్లీన్‌గా అవుతుంది, క్లియర్‌గా ఉంటుంది అనుకుంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు. ఎక్కువ ఒకటే మోషన్‌లో ఇలా హార్డ్‌గా రబ్ చేయొద్దు. ఓన్లీ రౌండ్ క్లీన్‌గా జెంటిల్‌గా రబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీ స్కిన్ అనేది మంచిగా రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు హార్డ్‌గా రబ్ చేస్తావో అప్పుడు మీ స్కిన్ పైన స్మాల్ మైక్రో టియర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో దానివల్ల నీ స్కిన్‌కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో కాబట్టి మంచిగా జెంటిల్‌గా క్లీన్ చేసుకోండి. అది మీరు ఫేస్ వాష్ చేసేటప్పుడైనా సరే, స్క్రబ్బింగ్ చేసేటప్పుడైనా సరే, డ్రై చేసుకునేటప్పుడైనా సరే మంచిగా క్లీన్‌గా జెంటిల్‌గానే రబ్ చేసుకోండి మీ స్కిన్‌ని. ఇలా రబ్ చేయొద్దు. సో ఇదనమాట థర్డ్ థింగ్ మీరు చేసే మిస్టేక్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి చాలామంది హాట్ వాటర్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో మీ స్కిన్‌కి ఎక్కువ హాట్ వాటర్ అనేది యూజ్ చేయొద్దు. హాట్ వాటర్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట మీ స్కిన్‌కి మీరు యూజ్ చేసేది. సో హాట్ వాటర్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీ స్కిన్ పైన ఉండే బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాంతో నీకు ఎక్కువ నీ ఫేస్ అనేది డల్‌గా అయిపోవడం, నీ ఫేస్ పైన ఎక్కువ పింపుల్స్ రావడం ఇలా జరుగుతుంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు లూక్ వార్మ్ వాటర్ అని యూజ్ చేయండి, లేకపోతే కోల్డ్ వాటర్ అని యూజ్ చేయండి. ఇంకా బెటర్ అనమాట కోల్డ్ వాటర్ యూజ్ చేస్తే. సో నేనైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కోల్డ్ వాటర్ యూజ్ చేస్తున్నా. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ప్రతి ఒక్కరు కోల్డ్ వాటర్ అయితే యూజ్ చేయండి, లేకపోతే లూక్ వార్మ్ వాటర్ అని యూజ్ చేయండి. మీ బాడీకి కావాలంటే హాట్ వాటర్ యూజ్ చేయండి, కానీ మీ ఫేస్‌కి అయితే డెఫినెట్లీ నేనైతే తప్పకుండా హాట్ వాటర్ అయితే యూజ్ చేయొద్దనే చెప్తా. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ మిస్టేక్‌ని కూడా అవాయిడ్ చేయండి. సో ఇవన్నమాట మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ అనమాట. ఇప్పుడు కరెక్ట్‌గా ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి మంచిగా లూక్ వార్మ్ వాటర్ తీసుకొని మీ ఫేస్‌కి మంచిగా అప్లై చేసుకొని, మీ ఫేస్ వాష్‌ని తీసుకొని మంచిగా కొంచెం అప్లై చేసుకోండి. ఇక్కడ చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే, చాలామంది ఎక్కువ ఫేస్ వాష్ తీసుకుంటే మనం ఎక్కువ క్లీన్ చేసుకున్నట్టు ఉంటుంది అనుకునేసి చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా మీ ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. మీకు కరెక్ట్‌గా సరిపోయే అమౌంట్ తీసుకోండి. ఒక పీ సైజ్ అమౌంట్ అయితే తీసుకోండి. అది మీ ఫేస్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ పీ సైజ్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ తీసుకున్న తర్వాత మీ ఫేస్‌కి మంచిగా జెంటిల్‌గా రబ్ చేసుకోండి. ఇట్లా
టీ జోన్ నుంచి ఇలా పైకి రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేయకుండా ఇలా టీ జోన్ నుంచి ఇలా రబ్ చేసుకోండి. మంచిగా క్లీన్‌గా జెంటిల్‌గా రబ్ చేసుకోండి. హార్డ్‌గా రబ్ చేయొద్దు అసలకి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మంచిగా అదే లుక్‌వార్మ్ వాటర్‌తో మంచిగా మీ ఫేస్‌ని రైజిన్ చేసుకొని మంచిగా టవల్‌తో ప్యాడ్ డ్రై చేసుకోండి. టవల్‌తో కూడా హార్డ్‌గా రబ్ చేయొద్దు. జస్ట్ ఇలా ప్యాడ్ డ్రై చేసుకోండి టవల్‌తో. ప్యాడ్ డ్రై చేసుకున్న వెంటనే మంచిగా మాయిశ్చరైజర్‌ని యూజ్ చేయండి. అది మీ స్కిన్ పైన మంచిగా హైడ్రేషన్‌ని లాక్ చేస్తుంది. సో, ఇలా గాని మీరు కరెక్ట్‌గా ఈ థింగ్స్ అన్ని ఫాలో అవుతూ మీరు ఫేస్ వాష్ చేసుకున్నారంటే వితిన్ 1 మంత్‌లోనే మీరు క్లియర్ విజిబుల్ రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఫేస్ వాష్ రొటీన్‌ని ప్రాక్టికల్‌గా చూపించాలంటే కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. దానిపైన కూడా ఒక క్లియర్ వీడియో చేద్దాం. సో, కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ చిన్న మిస్టేక్స్‌ని మీరు అవాయిడ్ చేయండి. మీ స్కిన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ మీరు ఫేస్ వాష్ తీసుకునేటప్పుడు కూడా మీ స్కిన్‌కి ఎలాంటి ఫేస్ వాష్ సెట్ అవుతుందో అని చెక్ చేసి తీసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ స్కిన్ ఎలాంటి టైపో మీకు తెలియకపోతే కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దానిపైన కూడా వీడియో చేద్దాం. మీ స్కిన్ టైప్ ఎలా ఫైండ్ చేయాలి అండ్ మీ స్కిన్ టైప్‌కి ఎలాంటి ఫేస్ వాష్ తీసుకోవాలనేసి క్లియర్‌గా వీడియోస్ చేద్దాం. సో, ఇలాంటి కంటెంట్ మన ఛానెల్‌లో చాలా రాబోతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు దాన్ని మిస్ అవ్వదంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో, కాబట్టి ఇదనమాట ఇవాల్టి వీడియో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఎవరైతే డైలీ 3-4 టైమ్స్ ఫేస్ వాష్ చేస్తారో వాళ్ళకి. అండ్ ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.